ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా, వాళ్ళ సైడ్ నుంచినే తెలియదు, కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానందం గారికి నాకు గొడవ అయిందండి. తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. వదిలేద్దాం. గొడవ కారణం కూడా పాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే. డబ్బు అంటే అందరికి ఇష్టం, మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళాం, మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు. న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే. బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే. నేను భరణి మల్లికార్జున మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోట్ పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం, ఎవడు అడుగుతాడు, నా చేత అడిగిస్తారు అంతేగా. అడగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవడంటాడు, నేను ఒకరిని దొరుకుతా. అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది. అంత దాసనందారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు, తమ్ముడు ఎక్కడ ఉన్నావు, డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీశైలం నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేమంతా 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చింది. శ్రీహరి చెప్పాడు, రేపు చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో. బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగలను. లేదు ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని. వస్తా వెళ్ళిపోయా. సెట్కి వెళ్ళాం. మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాల గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు. మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు. నేను ఆయనతో సినిమాలు, ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు. కానీ అన్నిటి విపరీతమైన ఇష్టం నాకు మోహన్ బాబు. చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు. మనకేమో భయం అంటే తెలియదు, తప్పు చేయను, భయపడను. పరిటాల రావు గారు, పరిటాల రావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది. ఒక గన్ను అయ్యాను నేను, ఎంజాయ్ చేస్తున్నాను. అది తమ్ముడు ఈ షార్ట్లు గడ్డ పరిటాల గారు, ఎందుకమ్మా గొడవలు, దేని గొడవలు, నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళి గారు అని, మన శ్రీహరి, అందరికీ నేను కావాల్సినండి. మోహన్ బాబు గారికి నేంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కామ్గా ఉంది. తమ్ముడు టీ తాగు అన్నారు ఆయన. టీ తాగాను. ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటయ్యా గొడవలు, వెళ్ళి అయిపోయిందిలేండి గొడవలు లేవు, నేను వెళ్ళొస్తాను అని పెట్టాలి దగ్గర కూడా ఆయనకు.